ఏపీలో కొత్త బార్ పాలసీకి మద్యం వ్యాపారులు ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. 840 బార్లకు నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటివరకు కేవలం 90 దరఖాస్తులే వచ్చాయి. నిబంధనలు భారంగా మారడంతో వ్యాపారులు వెనకడుగు వేస్తున్నారు. దరఖాస్తులకు ఇవాళే చివరి రోజు కావడంతో కొత్త బార్ పాలసీ విఫలమవుతుందా అనే చర్చ జరుగుతోంది. ఏపీలో కొత్త బార్ పాలసీ ప్రశ్నార్థకంగా మారింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త పాలసీ అమలు కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు నోటిఫికేషన్ జారీ చేసినా ఇప్పటి వరకు కేవలం 90 దరఖాస్తులే వచ్చాయి. ఫ్రీగా ఎన్రోల్ చేసుకునే అవకాశం ఉన్నా వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇవాటితో గడువు ముగుస్తున్నది. అయినా కూడా కొన్ని జిల్లాల్లో వ్యాపారులు అస్సలు ఆసక్తి చూపించడం లేదు. 8 జిల్లాల్లో బార్లకు ఏర్పాటు కోసం ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. గుంటూరు జిల్లాలో 110 బార్లకు 12 అప్లికేషన్లు, ఎన్టీఆర్ జిల్లాలో 130 బార్లకు 12, విజయవాడ కృష్ణా జిల్లాలో 39 బార్లకు 13 అప్లికేషన్లు వచ్చాయి. పల్నాడులో 49 బార్లకు 10, కర్నూలులో 23 బార్లకు 8 దరఖాస్తులు అందాయి. విశాఖలో కూడా 121 బార్లకు కేవలం 5 దరఖాస్తులు మాత్రమే రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లాలో 26 బార్లకు 5, విజయనగరంలో 28 బార్లకు 5 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. చిత్తూరు, ఏలూరు, వైఎస్ఆర్ కడప, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3 చొప్పున దరఖాస్తులు దాఖలయ్యాయి. గతంలో వైన్స్ కోసం దరఖాస్తు చేసిన వారికి ఎక్సైజ్ శాఖ నుంచి మెసేజ్లు వెళుతున్నాయి. దాబాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కూడా ఫలితం శూన్యం. కొత్త బార్ పాలసీ ప్రకారం లాటరీలో పాల్గొనాలంటే ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవాలి. ప్రాసెసింగ్ ఫీజు 10,000, దరఖాస్తు ఫీజుగా 5 లక్షలు చెల్లించాలి. అయితే ఒక్కో బార్కు కనీసం 4 దరఖాస్తులు వచ్చినప్పుడే లాటరీ జరగనుంది. తక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ రద్దు, ఫీజులు కూడా రీఫండ్ చేయరని మొదట స్పష్టం చేశారు. ఈ షరతులే వ్యాపారుల్ని భయపెట్టాయి. లాటరీలో బార్ షాప్ దక్కించుకున్న దరఖాస్తు మినహా మిగతా వారికి సొమ్ములు తిరిగి ఇచ్చేస్తామని ఎక్సైజ్ కమిషనర్ ప్రకటించారు. అయినా కూడా ఎన్రోల్మెంట్ ప్రక్రియ మాత్రం నీరసంగానే సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో బార్ టెండర్ల విషయంలో సస్పెన్స్ నెలకొంది. అంతేకాకుండా కొత్త బార్ పాలసీ విఫలమవుతుందా అనే చర్చ జరుగుతోంది.